సార్ ఇప్పుడు భార్యాభర్తలకి పెళ్ళైంది. వాళ్ళకి సరిగ్గా పొసకలేదు. సో 1 ఇయర్ తర్వాత విడాకులు తీస్తున్నారు. కానీ ఆ అమ్మాయి తరపునేమో పెళ్లి గ్రాండ్‌గా చేశారు. మంచి కట్నం కూడా ఇచ్చారు. సో ఇప్పుడు వీళ్ళు విడిపోయిన సందర్భంలో ఆవిడకి థాట్ వచ్చిందేంటంటే, చాలా ఇచ్చాం కదా! కొంత వెనక్కి లాక్కుందాం, తీసుకుందాం అనే ఒక ఉద్దేశం వచ్చింది. సో పెద్ద మనుషులతో మాట్లాడిచ్చారు, కుదరలేదు. ఇంకా వేరే వాళ్ళతో ఇక లాస్ట్‌కి ఫైనల్ కోర్ట్‌కెళ్ళింది ఈ వ్యవహారం. అంటే ఇలాంటి కేసుల్లో ఎక్కడ అలిమనీ వస్తదంటారు? అంటే ఆ భార్యకి ఎంత వరకు రావచ్చు? ఎంత శాతం రావచ్చు? అంటే పర్టిక్యులర్‌గా ఇప్పుడు వాళ్ళు కనీసం ఒక ₹1,00,00,000 ఇచ్చారనుకోండి. కనీసం ఒక 50,00,000 వచ్చే ఛాన్స్ ఉందా? చట్టంలో ఎక్కడా కూడా ఈ అలిమోనీ ప్రస్తావన అనేది ఏం లేదు. ఇంత ఇవ్వాలి అంత ఇవ్వాలన్న చట్టంలో ఎక్కడా లేదు. అలాగే మీరు మెయింటెనెన్స్ కేసు అంటే మీరు సబ్జెక్ట్ కూడా చెప్తున్నాను కదా, మెయింటెనెన్స్ 125 సిఆర్పిసి ఉందండి. సెక్షన్ 24 ఆఫ్ ఇండియన్ మ్యారేజ్ యాక్ట్ ఉంది. అది ఓకే, అది కూడా ఉంది, ఇది కూడా ఉంది. ఓకే. సో సెక్షన్ 125 సిఆర్పిసిలో ఏముందంటే, తనను తాను పోషించుకోలేని స్థితిలో ఉన్న భార్యకి భరణం చెల్లించాలి అని ఉంది. అంటే భరణం అంటే మెయింటెనెన్స్, తెలుగులో చెప్తున్నాను. సో అక్కడ ఎంత ఇవ్వాలని ఏం లేదు. అక్కడ కూడా వాళ్ళ దాని మీద చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయండి, చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయి. వాళ్ళ ఆర్థిక స్థితిగతులను బట్టి, కోర్టు యొక్క డిస్క్రియేషన్ పవర్ను బట్టి, కోర్టు విచక్షణాధికారాన్ని బట్టి మెయింటెనెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. కానీ పర్మనెంట్ అల్యూమనీ అనేది చట్టంలో ఎక్కడా లేదు. కోర్టు కూడా ఏం చెప్పదు, ఇంత ఇవ్వాలని ఏం చెప్పదు. అయితే కొన్ని సందర్భాల్లో వీళ్ళు కేసు వేసేటప్పుడు ప్రేయర్లు అడుగుతారు, మేము ఇంత ఖర్చు పెట్టాము, ఓకేనండి మాకు ఎంత అయింది ఇంత అయింది అనేది. అది కోర్టు డిసైడ్ చేస్తుంది తప్ప మీరు అంటే ₹1,00,00,000 ఖర్చు పెట్టాము మీరు 50,00,000 ఇవ్వాలనేది అలా కోర్టులో ఏమి ఉండదు. వాళ్ళు ప్రేయర్ అడుగుతారు, మేము ఇంత ఖర్చు పెట్టాము సో ఆ డబ్బులు మాకు ఇప్పించవలసింది కానీ చెప్పి కోర్టు వారిని అడుగుతారు. అయితే మ్యాక్సిమం ఇక్కడ ఏమవుతుంది, పర్మనెంట్ అలిమోనీ విషయంలో వచ్చేసరికి కోర్టు ఏం చెప్తుంది, అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ చేసుకోమని చెప్తుంది కోర్టు. ఇప్పుడు ఉదాహరణకు మీరు అన్నట్టుగానే ఒక అమ్మాయి ఉంది, సరే ₹1,00,000 ₹1,00,00,000 పెట్టుబడి పెట్టింది ఆమె, అంటే పెట్టుబడి పెళ్లికి ఖర్చు పెట్టుకున్నాం. అది కట్నం ఇవ్వటం తీసుకుని 2 నేరం, సరే పెళ్లి ఖర్చులు లేదా పెట్టింది ఆమె పెట్టిందో వాళ్ళు పెట్టారు, వీళ్ళందరూ పెట్టారు. ఇద్దరి మధ్య డిస్కషన్ వచ్చినప్పుడు మామూలుగా మా దగ్గరికి వచ్చే కేసుల్లో ఏం చేస్తామంటే మేము చెప్తాం ఇంత ఖర్చు పెట్టాము ఇంత అవుతుంది అని చెప్పి అక్కడ వాళ్ళు పార్టీ ఇరుపక్షాల మధ్య పెద్ద మనుషులు వాళ్ళు కూర్చొని వాళ్ళ కెపాసిటీని బట్టి కూర్చోనో అమౌంట్ డిసైడ్ అవుద్ది తప్ప కోర్టు వాళ్ళు ఇంతే ఇవ్వాలి అంటే 50% నేను అన్నది మీరు అడిగిన 50% ఇవ్వాలా 20% ఇవ్వాలనేది లేదు, ఎక్కడా లేదు. సో 50% వాటా అనేది ఎక్కడా ఉండదు. ఒకవేళ కోర్టు వారు చెప్తే ఇవ్వచ్చు, కానీ కోర్టు వారు చెప్పిన తర్వాత మళ్ళీ దానికి అప్పీల్కి వెళ్తాంగా, మళ్ళీ హైకోర్టుకి అప్పీల్ వెళ్తాం, అయిపోయిన సుప్రీంకోర్టుకి వెళ్తాం, ఏదైనా సరే టైం వేస్ట్ అవుతుంది. సో అందుకని ఈ మధ్యకాలంలో కూడా లిటిగేషన్ తగ్గించమనే సుప్రీంకోర్టు వారు చెప్తా ఉన్నారు. ఇలాంటి కేసుల్లో లిటిగేషన్ తగ్గించుకోవాలి, ఎందుకంటే కోర్టులో కేసులు ఎక్కువైపోయినాయి, పొంకాలుగా ఎక్కువైపోయినాయి. చాలామంది సంవత్సరాల తరపున కోర్టుల చుట్టూ తిరిగేసి వాళ్ళ జీవితాన్ని టైం వేస్ట్ చేసేసుకొని ఇప్పుడు ఈరోజు ఒక వ్యక్తి 50,00,000 అంటే మీరు అన్న దాని ప్రకారం ఒక 20,00,000 ఇస్తాననుకునేవారు ఎవరికి, అమ్మాయికి. కేసులు తగ్గిస్తానంటే లాయర్ ఎందుకు ఒప్పుకుంటారు సార్? అలా కాదండి, సరే దానికి మనం ఏం చేయలేం కదా. ఇప్పుడు మామూలుగా ఏదైనా మేము ఒకటి సార్, ఏ లాయర్ కూడా కేసు లిటిగేషన్ చేసుకోవాలని అనుకోడు. మాకు కొన్ని ఎథిక్స్ ఉంటాయి, ఎవరు కూడా కేసు పెరగాలని చేయాలని ఏ లాయర్ అనుకోడు. కేసు తొందరగా క్లోజ్ చేసుకోవాలని అనుకుంటాడు. అంటే ఈ కేసులో మీరు అన్నారు కాబట్టి మీ పర్సనల్గా వెళ్తాను, అంటే అపోనెంట్ని బట్టే ఉంటుందా లాయర్ అక్కడ మాట్లాడేది కానీ, ఆ ఫీజు కానీ, లేకపోతే మొత్తం మెయింటెనెన్స్? ఒకటండి, లాయర్లు ఎప్పుడు కూడా వ్యక్తిగత విషయాల్లో అంటే మేము అడ్వకేట్స్ ఎప్పుడు కూడా వీఆర్ ఫ్రెండ్స్, వీఆర్ వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్. క్లయింట్లు అనే వాళ్ళు పాసింగ్ క్లౌడ్స్ లాంటి వాళ్ళు, వస్తుంటారో వెళ్ళిపోతారు. మాకు ఎప్పుడు కూడా ఎవరికి మీ అడ్వకేట్స్ అందరం కూడా ఒక అన్నదమ్ములు లాంటి వాళ్ళం, ఒక అక్కచెల్లి లాంటి వాళ్ళం, అంతే తప్ప మాకు ఎవరికి పర్సనల్ గ్రడ్జ్ ఉండవు. ఎవరు పర్సనల్ తీసుకోరు, ఏ లాయర్ తీసుకోరు. కేసు వచ్చిందా మామూలుగా ఆ కేసులో నా ఆర్గ్యుమెంట్ నేను చెప్పుకుంటా, ఆయన ఆర్గ్యుమెంట్ ఆయన చెప్పుకుంటాడు, వెళ్ళిపోతారు. మళ్ళీ బయటకు వచ్చి మేము అందరం ఛాయ్ తాగుతాం. అది మళ్ళీ అలానే దాని మీద పడదు, ఆ ప్రభావం పడదు, దేని లెక్క దానికే ఉంటుంది. సో అంత మాత్రం దానికే. కానీ ఇక్కడ అడ్వకేట్స్ ప్రభావం అనేది ఏది ఉండదండి. పార్టీలు ఇరుపక్షాలు కూర్చొని సార్ మరి సెటిల్ చేయండి. ఇప్పుడు మాకు కూడా వచ్చే క్లయింట్లు ఏమంటారు, సార్ ఎందుకు సార్ ఈ గొడవలు మాకు అవుతున్నాయి, మామూలుగా ఎన్ని సంవత్సరాల కోర్టుల చుట్టూ తిరగడం ఎందుకు సార్, మీరే ఏదో సెటిల్ చేయమని అడుగుతారు, మమ్మల్ని అడుగుతారు. మేము కూడా బ్రదర్ అడ్వకేట్గా మేము కూడా మాట్లాడతాం. ఒకవేళ వాళ్ళు మమ్మల్ని మాట్లాడితే మాకు ఫోన్ చేసి అడుగుతారు, సార్ బ్రదర్ అడ్వకేట్గా మనం మాట్లాడుకుందాం, క్లోజ్ చేద్దాం అంటే మేము కూడా రెడీ అంటాం. కానీ పార్టీలు ఇద్దరికి ఒప్పుకోకపోతే లాయర్ ఏం చేస్తాడు? లాయర్ చేతిలో ఏమి ఉండదు సార్. మనం అనుకుంటాం అడ్వకేట్ అనేవాడు ఏ ప్రభావం ఉండదు, ఎందుకంటే ఇదివరకు లాగా లేదు. ఇప్పుడు జనాభా చాలా తెలియగలరు మాకంటే. ఇప్పుడు వచ్చే ప్రతి క్లయింట్ కూడా గూగుల్ తల్లిని నమ్ముకునే వస్తున్నారు. అక్కడ జరిగేది వేరే, ఇక్కడ గూగుల్ తల్లిని నమ్ముకొని వస్తారు. గూగుల్ అన్నీ సెర్చ్ చేస్తారు, మాకంటే ఎక్కువ తెలుసుకుంటారు, వాళ్ళకి అదే పని ఉంటుంది, చేసుకొని మాకు వచ్చి చెప్తారు. కానీ ఇక్కడ ప్రాక్టికల్గా వచ్చేసరికి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు మీకు విమానం దోలమని అవుట్ ఫ్లైట్ అని మనం కొట్టేస్తే వస్తుంది, ఎలా నొక్కాలి, పైన స్విచ్లు ఉంటాయి, కింద స్విచ్లు ఉంటాయి, అంతమంది విమానం తోలుతాం మనం.
కానీ ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుంది. అవుద్దా? కారు తోలమని కొడితే ఈ మధ్య చాలా మంది వీడియోలు చూసాం మొన్న. అసలు కారు ఎట తోలాలి అనేది కొడితే వచ్చింది ఒక వీడియో. వైలిన్ నేర్చుకుందా అని చెప్పి నేను కూడా వైలిన్ తెచ్చుకున్నా, గిటార్ తెచ్చుకుని గిటార్ హౌ టు ప్లే గిటార్ అంటే వచ్చింది. ఏదో ఏబీసీలు అని ఏడవుతుంది, గురువు లేని విద్య. కొట్టి నా చేతుల్లో వచ్చి అది బయలుపోయింది కూడా. సో నేను ఏమంటున్నానంటే ఏదైనా జస్ట్ అవగాహన కోసం, ఇప్పుడు మనం చేసే వీడియోలు కూడా అవగాహన కోసమే. ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నారు, దీని ద్వారా మనిషి ఇలాగా అంతవరకే తెలుసుకోవాలి. అంతే దాంట్లో నేను ఇది చేస్తా అంటే కుదరదు అది. ఎందుకంటే అది ఎవరు చేయాల్సిన పని వాళ్ళే చేయాలి. అది దేవుడు చేయాల్సిన దేవుడు చేయాలి, మనిషి పని మనిషి. డైరెక్టర్ వేరు, యాక్టర్ వేరు. ఎవరు డ్యూటీ వాళ్ళది. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.